వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రాజ్ న్యూస్ మీడియా వాచ్. నేను విజయ్ శంకర్. మొత్తంగా ఈరోజు ప్రధాన పత్రికల్లో ఏ అంశాలు హైలైట్ చేశారో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, తెలంగాణకు సంబంధించి అనేది చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈనాడు పేపర్ని తీసుకున్నట్లయితే అందరం ఒక్కటై కదిలాం అంటూ ఒక బ్యానర్ ఐటమ్ అయితే ఇచ్చారు. అంతా ఒక్కటై కదిలాం, 400 కోట్ల విరాళాలు అందాయి, స్పందించిన అందరికీ కృతజ్ఞతలు. ఇదొక గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక వరద సాయానికి సంబంధించి విరాళాల సేకరణ చేపడితే ఆంధ్రప్రదేశ్లో 400 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో వచ్చాయి. ఇది ఒక పెద్ద మొత్తం అని చెప్పుకోవాలి, ఒక పెద్ద సక్సెస్ఫుల్ కార్యక్రమం అని కూడా చెప్పుకోవాలి. అంతా మనం ఏదైనా మనకి నష్టం జరిగినా లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగినా, మనం ఇబ్బందుల్లో ఉన్నా అందరం ఒక్కటిగా నిలుస్తామని ఇది ఖచ్చితంగా ఒక ఇండికేషన్ ఇచ్చిందని చెప్పుకోవాలి. 400 కోట్లు అంటే చిన్న విషయం కాదు. మొత్తంగా 602 కోట్ల రూపాయలు అయితే వరద బాధితులకు విడుదల చేశారు. అయితే ఈ మొత్తాన్ని కూడా నిన్న చంద్రబాబు ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళ అకౌంట్లలోకి వేశారు. కొంతమందికి డైరెక్ట్గా కూడా అందించారు, ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి. ఇక రాష్ట్రంలో వరద బాధితులకు 200 కోట్లు విడుదల, బ్యారేజీ విధ్వంసానికే వైకాపా కుట్ర, ఎంతటి వారైనా అరెస్ట్ చేసి తీరుతాం. ఇది మొత్తంగా నిన్న విడుదల చేసినటువంటి ఈ వరద బాధితుల సహాయానికి సంబంధించి ప్రధానంగా బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. ఇక దాంతోపాటుగా ఇటీవల కురిసిన వర్షాల్లో రాష్ట్రంలో అనేక ప్రాంతాలను అతలాకుతలం చేశాయి, భారీ స్థాయిలో నష్టం సంభవించింది. విజయవాడ నగరంలో వైపు వర్షం నీరు వస్తుంటే మరోవైపు బుడమేరు వరద పోటెత్తింది. అధికార యంత్రాంగంతో పాటు నేను స్వయంగా వరదలో దిగాను. 10 రోజుల పాటు మంత్రులు, ఉన్నతాధికారులు అంతా ఒక్కటే పనిచేశాం, విపత్తు నుంచి బయటపడ్డామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో అందించే కార్యక్రమాన్ని బుధవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించారు. కొంతమంది లబ్ధిదారులకు సీఎం చేతుల మీదుగా ఆర్థిక సహాయం పంపిణీ లేఖలు అందించారు. రాష్ట్రంలో మొత్తం 602 కోట్ల పరిహారం విడుదల చేసినట్లు సీఎం అయితే ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరులకు వివరాలైతే వెల్లడించారు. ఇది మొత్తంగా నిన్న వరద సాయం చేశారు చంద్రబాబు. అంటే ఇది ఒక చిన్న విషయం కాదు, ఒక భారీ విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఈ వరద వల్ల నష్టపోయారు. కేవలం విజయవాడలోనే దగ్గరగా 2 లక్షల మంది వరద వల్ల నష్టపోయినటువంటి కుటుంబాలు ఉండడంతో ఆ ఇళ్లకు మొత్తానికి కూడా నిన్న ఒక్కరోజే వరద సాయం అందించారు. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా వెంటనే స్థానికంగా ఉంటే అధికారులను కలిస్తే వాళ్ళకు కూడా అందుతాయని చాలా క్లియర్గా చెప్పారు. ఇక దాంతోపాటుగా మరొక బ్యానర్ ఐటమ్ కూడా చూస్తున్నాం. జీడిపప్పు, యాలుకలు నాసిరకమే. మొత్తంగా తిరుపతి ప్రసాదానికి సంబంధించి, ప్రధానంగా తిరుపతి లడ్డూకు సంబంధించి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధిగా ఉందో ఆ తిరుపతి లడ్డూకు సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారమే కాదు, ఇప్పుడు యాలుకలు, జీడిపప్పు కూడా నాసిరకమే అంటూ మరొక విస్తుపోయే విషయాన్ని అయితే చెప్పారు ఇక్కడ. పోనీ అంత డబ్బులు లేక తిరుమలలో ఏమైనా చేస్తున్నారా అంటే అది కాదు. ప్రతిరోజు స్వామివారికి కోట్లాది రూపాయలు వస్తుంటాయి. అది కాకుండా కొన్ని వేల కోట్లు స్వామివారి అకౌంట్లో ఉన్నాయి. ఈ లడ్డూలు కూడా ఉచితంగా ఏం పంపిణీ చేయడం లేదు. కేవలం నడక మార్గంలో వచ్చే వాళ్ళకు ఒక లడ్డు ఉచితంగా ఇస్తారేమో కానీ మిగిలినటువంటి అన్ని లడ్డూలు కూడా భక్తులు కొనుక్కొని వెళ్తున్నారు. అంటే డబ్బులు ఇచ్చి కొనేటువంటి లడ్డూకు సంబంధించి అసలు ఇంత నాసిరకంగా చేయాల్సినటువంటి అవసరం ఏముంది? మరొక వైపు అంత ప్రసిద్ధి చెందిన తిరుమలలో ఆ తిరుమల లడ్డూ కూడా, తిరుపతి లడ్డు అంటే దాదాపు ప్రపంచం మొత్తం ఫేమస్, అలాంటి లడ్డూకు సంబంధించి ఇంత నాసిరకంగా చేయాల్సినటువంటి అవసరం ఏముందనేటువంటి మరొక చర్చ కూడా ఉంది. దాంతోపాటుగా డబ్బులు ఏమైనా కొరత ఏర్పడి ఇలా చేశారా అంటే అది లేదు. ఇన్ని వేల కోట్ల రూపాయలు స్వామివారి దగ్గర ఉండగా ఈ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి ఒక భారీ విమర్శ అయితే ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి ఈ టీటీడీ పాలక మండలికి సంబంధించి అయితే వినిపిస్తుంది. గత వైకాపా నేతలు కావాలని ఇదంతా చేశారనేటువంటి ఒక వర్షన్ కూడా వినిపిస్తోంది. చూడాలి మరి దీనికి సంబంధించి ఏం జరుగుతుందో. అయితే ఇప్పుడు మరొక విషయం కూడా బయటపడింది. కేవలం నెయ్యి మాత్రమే కాదు, జీడిపప్పు, యాలుకలు, ఇతర సామాగ్రి కూడా నాసిరకమే అని ఎవరైతే ఈ నాణ్యత ప్రమాణాలు చూస్తారో అధికారులు తేల్చి చెప్పేశారు. దీంతో అసలు దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది గతంలో తిరుమలలో అనేది ప్రస్తుతం ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. మనం మరొక బ్యానర్ ఐటమ్ కూడా చూస్తున్నాం. చెన్నైలో ఓ వీధికి ఎస్పీబీ పేరు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి నిన్న జయంతి సందర్భంగా ఆయన పేరు పెట్టారు ఒక వీధికి చెన్నైలో. తెలుగు వాళ్ళం ఎలాగో పెద్దగా పట్టించుకోవట్లేదు, పెద్దగా స్మరించుకోవట్లేదు అని చెప్పుకోలేదు. ఎందుకంటే సినీ రంగం తరపున
ఎవరైనా హీరోకి ఒక 60 ఏళ్ళు పూర్తి చేసుకుంటేనా లేకపోతే కెరీర్లో 40 ఏళ్ళు పూర్తి చేసుకుంటేనా పెద్ద ఎత్తున వేడుకలు చేసుకునే మనం ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి ఎస్పీబీ గారు అది తెలుగువారయ్యి ఆయన చనిపోయిన తర్వాత ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహించుకోలేకపోయాం. దాన్ని బట్టి అర్థమవుతోంది మన తెలుగు వాళ్ళకి ఎంత మాత్రం మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటామనేది. మరోవైపు అటు తమిళనాడులో చూసినట్లయితే వాళ్ళు ఏకంగా ఒక వీధికే ఎస్పీబీ గారి పేరు పెట్టి ఆయన గౌరవించుకున్నారు. ఇక్కడ ఆయన అభిమానులు కూడా అంతే ఉన్నారు. కాకపోతే తెలుగు వాళ్ళం మనం ఎక్కడో వెనుకబడ్డాం బాలసుబ్రహ్మణ్యం గారి విషయంలో అనేది స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తంగా ఇది నిన్న ఎస్పీబీ గారి జయంతి సందర్భంగా ఆయన పేరు ఒక వీధికి పెట్టారంటే వాళ్ళ అభిమానం అర్థం చేసుకోవచ్చు. ఇక మరొక ముఖ్యమైనటువంటి బ్యాన్ ఐటమ్ మనం చూస్తున్నాం. నిఘా విభాగం ఐజీగా పిహెచ్డి రామకృష్ణ. మొత్తంగా నిన్న రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్లు ఒక నాన్ క్యాడర్ ఎస్పీని అయితే బదిలీ చేశారు. ఆ విషయానికి సంబంధించి నిన్న కొంత చర్చ జరిగింది. అసలు ఎవరెవరిని బదిలీ చేశారు ఏంటనేది మనం ఒక్కసారి క్షుణ్ణంగా గమనిద్దాం. పిఎండ్ఎల్కు ఎం రవిప్రకాష్, వినీత్ బ్రిజ్లాల్కి సిఐడికి ఆయన్ని చేశారు. ఇక అనకాపల్లి ఎస్పీగా తుహిన్ సిన్హాను చేశారు. మేరీ ప్రశాంతికి విశాఖ డీసీపీ పోస్ట్ ఇచ్చారు. ఇక వెయిటింగ్లోని 7 ఐపీఎస్లకు పోస్టింగ్లు ఇచ్చారు. మొత్తంగా రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్లకు ఒక నాన్ క్యాడర్ ఎస్పీకి కూడా అయితే పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. ఇది మొత్తంగా ఈనాడులో ప్రధానంగా ఉన్నటువంటి బ్యాన్ ఐటమ్స్. ఒక్కసారి మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఏ విషయాలు హైలైట్ చేశారనేది. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే తిరుపతి లడ్డూకు సంబంధించి ఈరోజు కూడా బ్యాన్ ఐటమ్ అయితే ఇచ్చారు. దీని మతలబేమి గోవింద అంటూ ఒక బ్యాన్ ఐటమ్ అయితే ఇచ్చారు. మనం చూసుకున్నట్లయితే నెయ్యి సరఫరాలో భారీ గోల్మాల్, పేరు ఏఆర్ది, ట్యాంకర్ వైష్ణవి డైరీది. చూడండి అసలు ఎంత గోల్మాల్ ఇది. వాస్తవానికి సప్లై చేయాల్సింది ఏఆర్ వాళ్ళు, కాకపోతే ఆ ట్యాంకర్ వైష్ణవ్ డైరీదంట. జూలై 4న వచ్చిన టీఎన్ ట్యాంకరే మళ్ళా 6న ప్రత్యక్షం. అంతలో దుండిగల్ వెళ్ళి రావడం అసాధ్యం కదా. అంటే నెయ్యి వచ్చింది తిరుమలకు సమీపం నుంచేనా? ఆ రోజు వచ్చిన 2 ట్యాంకర్లలోనూ కొవ్వు కల్తీ. తెర వెనుక సిండికేట్ భాగవతంపై సందేహాలు. ఇదంతా పెద్దలకు ముందే తెలుసా అనే అనుమానాలు. లడ్డూ అపచారంలో తెరపైకి సంచలన అంశాలు. మరి పెద్దలు ఎవరంటే గతంలో వైసీపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి లీడర్సే, అందులో ఎటువంటి డౌట్ కూడా అక్కర్లేదు. ఇది మొత్తంగా తిరుమలకు సంబంధించి, తిరుమల ప్రసాదానికి సంబంధించి అయితే కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతోంది. తిరుమల లడ్డు కల్తీ గురించి తెలుసుకున్న తర్వాత దాదాపు దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలకు సంబంధించి ఇటువంటి విమర్శ వినిపిస్తోంది. ప్రధాన ఆలయాలకు సంబంధించి అన్ని చోట్ల ఎంక్వైరీ జరగాలి. అసలు సనాతన ధర్మానికి సంబంధించి దాన్ని ఎంతవరకు పరిరక్షించుకుంటున్నారు హిందువులు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ కూడా దానికి సంబంధించి ఇప్పటికే ఒక దీక్ష తీసుకున్నారు. మనం అవి కూడా చూస్తున్నాం. ఆ న్యూస్ కూడా రాజ్ న్యూస్ వేదికగా ప్రతిరోజు. ఏదేమైనప్పటికీ తిరుమల లడ్డూకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరగాలి, మొత్తం విషయాలు బయటికి రావాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు. అన్ని మతాల నుంచి కూడా కోరుకుంటున్నారు. లేకపోతే మక్కలు విరగ్గొడతామంటూ చంద్రబాబు నిన్న ఏదైతే ఒక వార్నింగ్ ఇచ్చారో శాంతి భద్రతలకు సంబంధించి, శాంతి భద్రతలకు ఏమాత్రం విఘాతం కలిగించినా కానీ వాళ్ళ పరిపడతాం, పంతం పడతామంటూ కూడా ఇప్పటికే చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇది మొత్తంగా చంద్రబాబు ఇచ్చినటువంటి వార్నింగ్కి సంబంధించి నిన్న వరద బాధితులకు సాయం చేస్తూ ఆయన చేసినటువంటి ఆ వ్యాఖ్యలకు సంబంధించి హైలైట్. ఇక మరొక బ్యాన్ ఐటమ్ కూడా చూస్తున్నాం. నిన్న ఏదైతే ఒక సిఐఐ సదస్సు జరిగిందో ఆ సదస్సులో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఆయన పాల్గొని పెట్టుబడులతో రండంటూ రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించారు. అండ్ టీడీపీ లేకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది కూడా ఒక పాజిటివ్ వైపుతో అయితే ఉన్నారు. ఖచ్చితంగా పెట్టుబడులు వస్తాయి రాష్ట్రానికి, తిరిగి పరిశ్రమలు కూడా రాష్ట్రానికి తిరిగి వస్తాయంటూ కూడా. అయితే మరింత మెరుగ్గా మౌలిక సదుపాయాలు, అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యం, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్కు ప్రణాళికలు, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు, దేశంలో 5వ ఆర్థిక నగరంగా విశాఖ, 15 రోజుల్లో అంతర్జాతీయ కార్గో రవాణా. సిఐఐ సదస్సులో మంత్రి నారా లోకేష్ 15 రోజుల్లో అంతర్జాతీయ కార్గో రవాణాను కూడా సిద్ధం చేయనున్నట్లుగా ఆయన ప్రకటించారు. మొత్తంగా విశాఖని మరో లెవెల్కి తీసుకెళ్లేందుకు ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ఇతర అంశాల్లో కావచ్చు, ఇప్పటికే దానికి తగ్గ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే న్యూస్ను చూస్తున్నాం. ఇక లడ్డూ కల్తీ కుట్రను ఛేదించండి అంటూ ఏదైతే డీజీపీ దిశానిర్దేశం చేశారో దానికి సంబంధించి కూడా బ్యాన్ ఐటమ్ చూస్తున్నాం. ఇక ఒక న్యూస్ చూస్తున్నాం. మాగుంట పార్వతమ్మ నిన్న కన్నుమూశారు. దానికి సంబంధించి ఎంపీ ఎమ్మెల్యేగా ఆమె సేవలు కూడా అందించారు. సీఎం చంద్రబాబు, వెంకయ్య నాయుడు వంటి వాళ్ళ ప్రముఖులందరూ కూడా సంతాపం తెలిపారు.
ఇది మొత్తంగా ఆ, ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రధాన బ్యానర్ ఐటమ్స్. ఒకసారి మనం సాక్షి గమనిద్దాం. అసలు సాక్షిలో ఏ వర్షన్స్ ఇచ్చారో, సాక్షి వర్షన్స్ ఏ విధంగా ఉన్నాయో, తిరుపతి లడ్డూకు సంబంధించి ఇతర విషయాలకు సంబంధించి అనేది మనం మెయిన్గా చూసుకున్నట్లయితే బాబు కుట్రకు పోలీసు వత్తాసు అంటూ తిరుమల లడ్డూకు సంబంధించి ఒక బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం. వేధించి తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించే కుతంత్రం, లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం కుట్ర, బెడిసి కొట్టడంతో చంద్రబాబు పన్నాగం. వీర విధేయ పోలీసు అధికారులతో సిట్, అంటే సిట్ ఏర్పాటు చేసింది కేవలం వాళ్ళకి అనుగులుగా ఉన్నటువంటి పోలీసులతో అనేది వీళ్ళ వర్షన్. ఇకపోతే 27న తిరుమలకు వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఈ నెల 27వ తేదీన రాత్రికి ఆయన తిరుమల చేరుకుంటారు. మరుసటి రోజు 28వ తేదీన ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకుంటారు. ఇది మొత్తంగా అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో అమరావతిలో గుడి సెట్టు వేపించుకొని అక్కడ ఉగాది వేడుకలు, సంక్రాంతి వేడుకలు చూసుకున్నటువంటి క్రమాన్ని చూసాం. ఆయనకి ఏదైతే తీర్థాన్ని ఇచ్చారో, స్వామివారి తీర్థాన్ని, ఆ తీర్థాన్ని కూడా ఆయన తీసుకోకుండా పక్కన పడేశారనేటువంటి విజువల్స్ కూడా గమనించాం. ఎంతగా వైరల్ అయ్యాయో చూసాం. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి మరి ఈ తిరుమల వివాదం ఇంతలా రేగేసరికి ఆయన స్వయంగా తిరుమలకు వెళ్తా అని చెప్తున్నారు. గతంలో ఏ రోజు కూడా సతీ సమేతంగా వెళ్ళి ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఏ పూజలు చేయలేదు. సరే, వాళ్ళ నమ్మకాలు వాళ్ళకుంటాయి. కాకపోతే దేవాదాయ శాఖ మంత్రిని పంపించాల్సింది. దేవాదాయ శాఖ మంత్రిని సతీ సమేతంగా పంపిస్తే ఒక మంచి ఇమేజ్ ఉండేది. దాంతోపాటుగా పద్ధతులు పాటించిన వాళ్ళు అయ్యుండే వాళ్ళంటూ కూడా ఒక ప్రధానమైనటువంటి విమర్శ ఉంది. కాకపోతే మరి జగన్మోహన్ రెడ్డి ఈసారి దాన్ని ఏ విధంగా తిప్పికొడతారు? ఎందుకంటే ఒక పెద్ద విమర్శ అయితే ఉంది. ఆయన ఇతర సాంప్రదాయాలని, ఇతర మతాలని ఎక్కువగా విశ్వసిస్తారు. అందుకనే హిందూ మతానికి సంబంధించినటువంటి దేవాదాయాలని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం చేయడం మాత్రమే కాదు, అపవిత్రం చేశారనేది ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, లేకపోతే అన్ని రాజకీయ నాయకుల ప్రధానమైనటువంటి విమర్శ. దానికి సంబంధించి వైఎస్ జగన్ ఏ విధంగా సమాధానం చెప్తారో అనేది వేచి చూడాల్సిందే. కాకపోతే గత 5 ఏళ్లలో ఆయన వ్యవహరించిన తీరైతే ప్రస్తుతానికి కూడా ఒక విమర్శనాత్మకంగానే వెళ్తున్నాయి. ఎందుకంటే ఆయన ఒక సెట్ వేపించుకొని ఆ సెట్లో పూజలు చేయడం కావచ్చు, అక్కడే కూర్చోవడం కావచ్చు, అసలు ఇంటి దగ్గరికి గుడి తెచ్చుకోవడం ఏంటి, మనం గుడికి వెళ్ళాలి కానీ అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి విమర్శ ఉంది. గతంలో ఏ రోజు సతీ సమేతంగా వెళ్ళలేదనేటువంటి విమర్శ ఉంది. ఈ అన్ని విమర్శల నేపథ్యంలో మరి దీన్ని ఆయన ఏ విధంగా ఎదుర్కొనబోతున్నారు అనేది ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగానే చూడాల్సినటువంటి అంశం. చూద్దాం మరి దీనికి సంబంధించి ఏమవుతుందో. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి ప్రధాన పత్రికల్లో ఏ న్యూస్ ఉంది, ఏ న్యూస్ని హైలైట్ చేశారనేది గమనిద్దాం. షార్ట్ బ్రేక్. రైట్, బ్యాక్ టు మీడియా వాచ్. ఇక తెలంగాణ ప్రధాన పత్రికల్లో మనం చూసుకున్నట్లయితే ముందుగా ఈనాడును గమనిద్దాం. ఈనాడులో స్కిల్ హబ్గా తెలంగాణ అంటూ ఏదైతే నిన్న ఒక సమ్మిట్ జరిగిందో దానికి సంబంధించి బ్యాన్ ఐటమ్గా ఇచ్చారు. నైపుణ్యాల లేమితోనే నిరుద్యోగం, నాసిరకం ఇంజనీరింగ్ కళాశాలను మూసివేస్తాం. ఇది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. కొన్ని కాలేజీల్లో అర్హులైన అధ్యాపకులు లేరు, పెన్షన్లు పథకాలకు డబ్బులు పంచడంపైనే సర్కారు దృష్టి ఉండొద్దు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బిఎఫ్ఎన్ఐ నైపుణ్య శిక్షణ కోర్సును ప్రారంభించిన సీఎం. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలపై దృష్టి పెట్టామని, కనీస విద్యా ప్రమాణాలు పాటించని కాలేజీలను మూసివేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో అర్హులైన అధ్యాపకులు లేరని, అలాంటి వాటికి అనుమతులు రద్దు చేయడం తథ్యమని చెప్పారు. బుధవారం హైదరాబాద్లోని ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ నైపుణ్య శిక్షణ కోర్సును సీఎం ప్రారంభించారు. సంబంధిత రిజిస్ట్రేషన్ పోర్టల్ను ఆవిష్కరించారు. ఇది మొత్తంగా సీఎం నిన్న చేసినటువంటి కామెంట్స్. ఏదైతే నిన్న ఒక నైపుణ్య శిక్షణ అభివృద్ధిని ప్రారంభిస్తూ రాష్ట్రంలో అనేక ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి సరైనటువంటి విద్యా ప్రమాణాలు లేకపోవడంతోనే, వాళ్ళు సరైనటువంటి స్కిల్స్ నేర్చుకోకపోవడంతోనే ఈరోజు నిరుద్యోగత భారీగా పెరిగిపోయిందంటూ సీఎం స్పష్టం చేశారు. దాంతోపాటుగా సరైనటువంటి అధ్యాపకులు లేనటువంటి, సరైనటువంటి సౌకర్యాలు లేనటువంటి బీటెక్ కాలేజీల్ని ఖచ్చితంగా మూసేస్తాం, ఇందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదంటూ కూడా ఆయన క్లియర్ చేసేసారు. దీనివల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే చాలామంది కాలేజీల్ని మూసేసుకునేటువంటి క్రమం అయితే ఉండదు. ఖచ్చితంగా సరైనటువంటి అధ్యాపకుల్ని, సరైనటువంటి వసతుల్ని ఏర్పాటు చేసుకునే దిశగా అన్ని కాలేజీలు ఇప్పటి నుంచి ముందుకు వెళ్తాయి. కాబట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటుగా సరైనటువంటి నైపుణ్యత కూడా ఉంటుంది. తద్వారా ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే అవకాశాలు మరింత మెరుగ్గా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి.
ఇది మొత్తంగా నిన్న జరిగినటువంటి సమ్మిట్కి సంబంధించి ఉన్నటువంటి న్యూస్. ఇక దాంతోపాటుగా బెదిరించి కాదు బుజ్జగించి ఆపరేషన్ మూసి అంటూ మరొక బ్యాన్ ఐటమ్ కూడా ఇచ్చారు. నిర్వాసితులకు పునరావాసం కల్పనకు ఉత్తర్వులు, 15,000 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు, వివరాల సేకరణకు కలెక్టర్ల నేతృత్వంలో బృందాలు. ఇది మొత్తంగా మూసి పరివాహక ప్రాంతంలో ఎవరైతే ఇల్లు నిర్మించుకున్నారో వాళ్ళకు సంబంధించి ఖచ్చితంగా ఆ ఇళ్ళన్నింటినీ కూడా తొలగిస్తాం. కాకపోతే మీరెవరూ బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మీకు వేరే చోట ఆవాసం ఏర్పాటు చేసి లేకపోతే వేరే చోట డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఇక్కడ కూల్చేస్తామంటూ ప్రస్తుతం హైడ్రా అయితే స్పష్టంగా పేర్కొంది. దీంతో పాటుగా మరొక విషయం కూడా ప్రస్తుతం హైలైట్గా నిలుస్తోంది. అదేంటంటే హైదరాబాద్లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ విధంగా ఉంది, ఈ ప్రస్తావన ఏదైతే ఉందో తెలంగాణ వ్యాప్తంగా కూడా జరుగుతోంది, ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడ ఎక్కువగా వచ్చి రియాల్టర్లు కావచ్చు లేకపోతే అతి సామాన్య జనం కావచ్చు ఇక్కడ పెట్టుబడులు పెడుతూ ఉంటారు, ఇల్లు కొంటూ ఉంటారు. కాకపోతే ఈరోజు హైడ్రా బఫర్ జోన్లలో ఎఫ్టీఎల్ జోన్లలో పూర్తిగా నిర్మాణాలను కూల్చేస్తోంది. కాబట్టి అసలు చెరువుల చుట్టుపక్కల ఎవరైనా ఇల్లు కొనాలన్నా లేక్ వ్యూ ఇల్లు కొనాలన్నా జంకేటువంటి ఒక పరిస్థితి. చాలామంది అసలు పూర్తిగా అటువైపు కూడా చూడడం లేదు, కేవలం నార్మల్ భూముల్లోనే ఇల్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇకపోతే ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం ప్రస్తావించాలి. హైదరాబాద్లో కొన్ని లక్షల ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయంట. ఇన్ని లక్షల ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నా కానీ హైదరాబాద్లో ఫ్లాట్ల రేట్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్పించి ఏమాత్రం తగ్గడం లేదు. ఇదంతా నిజంగా అవసరానికి పెంచుతున్నారా? కేవలం రియాల్టర్లు కొంతమంది బడాబాబులు వాళ్ళ వ్యాపార లబ్ధి కోసం కృత్రిమంగా పెంచేటువంటి ఇది మాత్రమే. గతంలో బీఆర్ఎస్ కూడా అదే చేసింది. సామాన్య మధ్యతరగతి వాళ్ళని మభ్యపెట్టి లక్షలకు లక్షలు కోట్లకు కోట్ల రూపాయలు వెచ్చించేలా చేసి ఇల్లు కొనేలా చేశారు. ప్రస్తుతం కూడా అదే దందా నడుస్తోందనేది ప్రధానమైనటువంటి విమర్శ. ఒకటైతే నిజం, హైదరాబాద్లో మొత్తంగా కొన్ని లక్షల ఫ్లాట్లు అయితే అపార్ట్మెంట్లలో కావచ్చు ఇండివిజువల్ హౌసులు కావచ్చు ఖాళీగా ఉన్నాయి. అలా ఖాళీగా ఉన్నప్పటికీ ఒక్కో 2 BHK ఫ్లాట్ దగ్గరగా 70 లక్షల రూపాయల నుంచి ₹1 కోటి పైగానే హైదరాబాద్లో పలుకుతోంది. ఇదంతా కృత్రిమంగా కల్పించినటువంటి ఒక ఇమేజ్ మాత్రమే. నిజానికి హైదరాబాద్లో అంత రియల్ ఎస్టేట్ ఊపు లేదు అనేది చాలామంది అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఇక దాంతోపాటుగా ఇప్పుడు హైడ్రాతో జరుగుతున్నటువంటి విషయాల వల్ల ఇది మరింత జటిలంగా మారింది. అసలు హైదరాబాద్లో నిజంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపు మీద ఉందా లేకపోతే పడిపోయిందా అనేటువంటి ఒక చర్చ అయితే ఖచ్చితంగా ఉంది. చూడాలి మరి భవిష్యత్తులో అసలు ఏం జరుగుతుందో హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించి అనేది. ఇకపోతే మరొక బ్యాన్ ఐటమ్ కూడా మనం చూస్తున్నాం. విజయ నెయ్యితోనే ప్రసాదాల తయారీ అంటూ మరొక బ్యాన్ ఐటమ్ కూడా చూస్తున్నాం. అంటే ప్రభుత్వ నెయ్యిని అసలు దేవాలయాల్లో ప్రసాదాల తయారీకి ఎందుకు వినియోగించట్లేదు అంటూ ప్రభుత్వం అయితే సీరియస్ అయింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దాని వెనుక ఏం జరిగిందంటే ఆ డైరీ వాళ్ళు కోరినప్పటికీ ఆ దేవాలయాలు ఒప్పుకోలేదంటే మరి ఎందుకు ఒప్పుకోలేదు, దీని వెనక ఎవరున్నారు, ఒక ప్రైవేటు డైరీలకి లబ్ధి చేకూర్చేందుకే కొంతమంది చేసినటువంటి కుట్ర, ఇటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి దీనికి సంబంధించి భవిష్యత్తులో ఏమవుతుందో అనేది. ప్రస్తుతానికైతే విజయ డైరీతోనే ప్రసాదాలు తయారీ చేయాలని చాలా క్లియర్గా అయితే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ దిశగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. నిజానికి విజయ డైరీ కొంత నాణ్యతతో కూడుకున్నటువంటి డైరీ అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తారనే భావించాలి. ఇది మొత్తంగా ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన బ్యాన్ ఐటమ్స్. ఇకపోతే మనం ఒక్కసారి ఇక్కడ మరొక పేపర్ని గమనిద్దాం. తెలంగాణకు సంబంధించి సాక్షిలో ఏ అంశాలు హైలైట్ చేశారనేది. తెలంగాణ సాక్షిని మనం ఒక్కసారి తీసుకున్నట్లయితే ప్రైవేటు విద్య మిథ్య అంటూ ఒక బ్యాన్ ఐటమ్ అయితే ఇచ్చారు. అధ్యాపకులు లేరు, సదుపాయాలు లేవు. ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో సీట్ల సంఖ్యకు అనుగుణంగా లేని ఫ్యాకల్టీ సిబ్బంది. కొన్ని కాలేజీలు సగం మంది బోధనా సిబ్బందితోనే నడిపిస్తున్న వైనం. విద్యార్థులకు సదుపాయాల కల్పనలోనూ నిర్లక్ష్యం. ఫలితంగా రాణించిన విద్యార్థులు. నేషనల్ మెడికల్ కమిషన్ తనిఖీల్లో బయటపడిన వాస్తవాలు. అసలు తనిఖీల్లో ఏం తేలింది అనేది కూడా ఇచ్చారు. ఒకసారి చూద్దాం. పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 50% వరకు అధ్యాపకులు లేరు. ఓ కాలేజీలో 50.47%, మరో కాలేజీలో 59.3% మేరకు కొరత. అంటే దగ్గరగా 100 మంది ఉండాల్సినటువంటి ఉపాధ్యాయులు అధ్యాపకులు కేవలం 50 మంది మాత్రమే ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు అసలు ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారు, విద్యార్థులకు ఏమాత్రం నైపుణ్యతగా వెళ్తోంది అనేది. కేవలం మనం ఇందాక ఈనాడులో చూసినట్లు
కేవలం బీటెక్కి సంబంధించి ఇంజనీరింగ్ కళాశాలలకు సంబంధించే కాదు, వైద్య విద్యా కోర్సుల్లో కూడా ఇటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాలు జరుగుతున్నాయి. గత 10 ఏళ్లలో అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది విద్యకు సంబంధించిందంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది. ఏ మాత్రం పట్టించుకోకుండా అధ్యాపకులు కూడా లేనటువంటి కాలేజీలు నడుస్తున్నాయంటే అసలు విద్యార్థులు ఏం నేర్చుకుంటారు, ఏ నైపుణ్యంతో బయటకు వస్తారు, వాళ్ళకు ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి? అందుకే ఇంత నిరుద్యోగత పెరిగిపోయింది తెలంగాణలో అనేది ఒక వర్షన్గా వినిపిస్తోంది. ఇక ఒక కాలేజీలో రెసిడెంట్లు ట్యూటర్ల కొరత 66.31% అట. 150 మంది విద్యార్థులుండే కాలేజీ అనుబంధ ఆసుపత్రిలో రోజు 1200 మంది ఓపీ ఉండాలి. ఒక చోట 849, మరో చోట 650 మందే వస్తున్నారు. ఒక కాలేజీ ఆసుపత్రిలో 650కి 542 పడకలే ఉన్నాయి. 2 కాలేజీ ఆసుపత్రుల్లో బెడ్ ఆక్యుపెన్సీ 9.38%, 11.97% చొప్పున ఉంది. పలు చోట్ల లెక్చర్ హాళ్లు, పరీక్షా కేంద్రాలు సరిపడా లేవు. ఒకే ప్రొఫెసర్ 2 కాలేజీల్లో చూపించారు. ఇలాంటి టెక్నిక్స్ అయితే బాగానే చేస్తారు కొన్ని కాలేజీల వాళ్ళు. అంటే ఒకే ప్రొఫెసర్ని 2-3 కాలేజీల్లో చూపిస్తున్నారంట. ఆయన అక్కడే చెప్తాడు, ఇక్కడ చెప్తాడు. నిబంధనలకు పూర్తి విరుద్ధం ఇది. నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా కాలేజీల్ని నడిపిస్తున్నారు. ఇది మొత్తంగా ఈ వర్షన్. ఇక కేటీఆర్ వర్షన్ కూడా ఒకసారి మనం గమనించినట్లయితే హైడ్రా పేరుతో హైడ్రామాలు, రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్, పేదలకో న్యాయం పెద్దలకో న్యాయమా, బుల్డోజర్లను అడ్డం పడైనా పేదలకు న్యాయం చేస్తా, మూసీ పేరుతో భారీ కుంభకోణానికి తెరలేపారు. సరే, వాళ్ళు కుంభకోణానికి తెరలేపారు. మీరు గత 10 ఏళ్లలో హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, మూసీ కావచ్చు, అంత కలుషితం అవుతున్నప్పటికీ ఒక్కరోజు కూడా దాని గురించి మాట్లాడడం కావచ్చు, చర్యలు తీసుకోకపోవడం కావచ్చు, ఎందుకు చేయలేదనేటువంటి ప్రశ్న మరి బీఆర్ఎస్ వైపు కూడా కనిపిస్తుంది కదా. మరి దానికి సంబంధించి బీఆర్ఎస్ ఏం సమాధానం చెప్పుకుంటుందో. ఎందుకంటే మూసీ నది అంత ప్రక్షాళన అవుతున్నా, అంత పెద్ద ఎత్తున ఆక్రమణలు జరుగుతున్నా బీఆర్ఎస్ చూసి చూడకుండా వ్యవహరించిన తీరైతే ప్రతి ఒక్కరిని విస్మయానికి గురి చేసింది. ఒకప్పుడు తెలంగాణలో, ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో మంచినీళ్లకు వాడేటువంటి మూసీ నది ఆ తర్వాత ఆ చుట్టుపక్కలకు వెళ్ళలేనటువంటి దుర్గంధభరితంగా తయారవడానికి గత పాలన ఖచ్చితంగా కారణం అనేది చాలామంది విమర్శకులు కూడా చేస్తున్నటువంటి విమర్శలు. ఇది మొత్తంగా సాక్షిలో ఇచ్చినటువంటి వర్షం. ఒకసారి వెలుగు పేపర్ చూద్దాం, వెలుగులో ఏమేమి ఇచ్చారు అనేది. ఇక మన ఆలయాల్లోనూ లడ్డూలకు టెస్టులు అంటూ ఒక బ్యానర్ ఐటమ్ అయితే ఇచ్చారు. తిరుమల లడ్డూకి సంబంధించి ఒక వివాదం ఏర్పడిన తర్వాత ఇక్కడ కూడా ఆలయాలకు సంబంధించి ప్రసాదాలపై నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి టెస్టింగ్లు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి బ్యానర్ ఐటమ్ అయితే ఇచ్చారు. ఇక హైదరాబాద్ను స్కిల్ హబ్గా మారుస్తామంటూ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదైతే స్కిల్కి సంబంధించి ఒక సదస్సు నిర్వహించారు, అందులో భాగంగా పేర్కొన్నారు. ఇక మూసీపై యాక్షన్ అంటూ మరొక బ్యానర్ ఐటమ్ కూడా ఇచ్చారు. రివర్ బెడ్లో 2166 ఇండ్లు ఉన్నట్లు గుర్తింపు, అక్కడి వారిని ఖాళీ చేయించేందుకు ఒప్పించనున్న టీమ్స్, ఖాళీ చేయించి వేరే చోట్ల పునరావాసం కల్పిస్తామని చాలా గట్టిగా హామీ ఇస్తున్నారు. వాళ్ళంతా తరలి వెళ్ళిపోతే ఓకే, లేకపోతే బలవంతంగానైనా ఇళ్లను కూల్చేసేందుకు అయితే ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు. మరొక బ్యానర్ ఐటమ్ కూడా మనం గమనించినట్లయితే 4 రోజుల్లో కులగణన గైడ్ లైన్స్. దీనికి సంబంధించి ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే కులగణన పూర్తయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తున్నారు. కాబట్టి దాంట్లో వచ్చినటువంటి ఏదైతే కులగణనలో వచ్చినటువంటి ఆ రిజల్ట్స్ని బట్టే ఏ చోట్ల ఎవరెవరిని నిలబెట్టాలి అనేది తేలనుంది. కాబట్టి ఖచ్చితంగా కులగణనకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇక మరొక బ్యానర్ ఐటమ్ కూడా ఇక్కడ చూస్తున్నాం, కొంత హైలైట్ చేయాల్సినటువంటిది. కాళేశ్వరం కార్పొరేషన్కు అప్పులే, ఆస్తులు లేవు, కమిషన్ ఎదుటి కార్పొరేషన్ మాజీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకట అప్పారావు వెల్లడి. ఇది మొత్తంగా కాళేశ్వరం పరిస్థితి. ప్రాజెక్టు పూర్తయ్యాకే కార్పొరేషన్కు ఆస్తుల్లాగా బదలాయిస్తారు. లోన్ల ఎఫ్డీలతో కార్పొరేషన్ నిర్వహణ, ఉద్యోగులకు జీతాలు, ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చాకే లోన్లు తీసుకుంటామని స్పష్టం. కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయింపులు లేవు. సీఈఓ పద్మావతి వాస్తవ దూరంగా కాగ్ రిపోర్ట్లోని పలు అంశాలు. వర్క్స్ అకౌంటెంట్ డైరెక్టర్ ఆర్థిక వ్యవహారాలపై అధికారులను విచారించిన కాళేశ్వరం కమిషన్ ఆస్తులు లేకుండానే బ్యాంకులు రుణాలు ఇచ్చాయా నిలదీసిన జస్టిస్ ఘోష్. మొత్తంగా కాళేశ్వరానికి సంబంధించి లేకపోతే మేడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించి అంటే ఆ ఉప ప్రాజెక్టులకు సంబంధించి విచారణ అయితే జరుగుతోంది. అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. గతంలో ఉన్నటువంటి అధికారులు అందరూ వచ్చి వాళ్ళ నిజాలు చెప్తున్నారు. నిజాలు విని కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఒకటి ఏర్పాటు చేశారో ఆ కమిషన్ ముందు వస్తున్నటువంటి నిజాల్ని చూసి
పీసీ ఘోష్ అయితే విస్తుపోతున్నటువంటి ఒక వ్యవహారాన్ని గమనిస్తున్నాం. అన్ని అక్రమాలు జరిగాయా అనేది ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మారింది. ఇది మొత్తంగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన పత్రికల్లో భాగంగా ఇచ్చినటువంటి బ్యాన్ ఐటమ్స్. మొత్తంగా హైడ్రా అయితే దూసుకు వెళ్తోంది. ఖచ్చితంగా బఫర్ జోన్లలో, ఎఫ్టీఎల్ జోన్లలో ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ ఏమో అసలు ముందు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి కూల్చాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్కు ఉందని చెప్తోంది. ఇక మూసీ నదికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అది హైడ్రా ఏదైతే ఉందో ముందస్తుగానే మేము సమాచారం ఇచ్చి వాళ్ళని వేరే చోటకు తరలించి కూల్చివేతలు ప్రారంభిస్తామని చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ఏం జరగబోతోందో చూడాలి. మరి ఆ నిర్మాణాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ప్రస్తుతం ఉంది. మరి చూద్దాం రాబోయే సమీప భవిష్యత్తు కాలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరి ఢమాల్ అంటుందా, లేకపోతే ఇదే విధంగా కాన్స్టెంట్గా పెరుగుతూ పోతుందా అనేది ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సినటువంటి అంశం. ఇది ఇవాల్టి